దేవుడిచ్చిన అపూర్వమైన వరం దేహం. ఆ దేహం అనే దేవాలయంలో మన ఆత్మలోనే పరమాత్మ కొలువై ఉన్నాడు అని గుర్తించింది ఒక భారతదేశం. చాలా వరకు ఆ యంత్రశక్తి ప్రభావం వల్లే కొన్ని ప్లేసెస్ కి మనం వెళ్ళినప్పుడు కూడా ఆ వైబ్రేషన్స్, ఆ పాజిటివిటీ అనేది మనకు వస్తుంది. వాటి కారణమే ఇవన్నీ అని చెప్తున్నారు. ఆయన బోగెన్ అనే పేరుతో చైనాలో 1000 ఏళ్ళు జీవించారు. అక్కడి నుండే ప్రతి వైరస్లు, రోగాలు ప్రపంచానికి స్ప్రెడ్ అవుతుంటాయి. ఎందుకంటే వాళ్ళు తినే ఆహారం అటువంటిది. దానికి అడ్డుకట్ట వేయడానికి ఇక్కడి నుండి బోధిధర్మ అనే పేరుతో వెళ్ళి ఆయన బోగెన్ గా మారి 1000 సంవత్సరాలు ఉండి అక్కడ వాళ్లకు మూలికా శాస్త్రములను వివరించి కరహత అనే విద్యను నేర్పాడు. నేను ఒక కుమారస్వామి విగ్రహం చేయాలి, 1000 ఏళ్ల పాటు ఉన్నాను, చాలుగా మీకు నేర్పించవలసిన విద్యలన్నీ నేర్పించాను, నేను ఇక భారతదేశానికి వెళ్ళాలి అని ఆ చక్రవర్తిని అనుమతి కోరితే, కలియుగాంతంలో ప్రళయం వస్తే మనుషులకు ఇంకొక నివాసమైన గోళం ఏదేని కనిపెట్టి మార్స్ అని గుర్తించి ఆ మార్సులో ఒక గుహలో ఈ సుబ్రహ్మణ్య స్వామిని నవపాషాణాలతో పెట్టడం జరిగింది. మొదట పెట్టింది గణపతిని, ఎందుకంటే మొదట ఆరాధన చేయాల్సింది గణపతిని కాబట్టి చెప్పాను. అప్పుడు చెప్తే అందరూ ఆ రోజుల్లో రాకెట్లు లేవు, ఏమీ లేవు, ఆ గ్రహం మీదకి ఏ విధంగా వెళ్ళాడు మీరు భలే చెప్తున్నారండి. ఇప్పుడు నాసా వాళ్ళు చెప్తే మన వాళ్ళు నమ్ముతున్నారు. గణేష అండ్ మార్స్ అని టైప్ చేస్తే గణేష్ విగ్రహం సాక్షాత్కారం అవుతుంది. గుహలో ఉన్న విగ్రహం కెమెరా కన్నుకు ఇంకా అందలేదు. కాబట్టి ప్రతి ఇంటి ముందు ఒక యంత్రం ఉంది. ఆ యంత్రమే రంగవల్లి. మనకు అదృష్ట తరంగాల్ని ఇంట్లోనికి తీసుకొచ్చేది ఉదయము ఆ రంగవల్లి. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఒక చిత్రకారిణి ఉంటుంది, ప్రతి ఇల్లాలో చిత్రకారిణి. అలాగే చేతులు ముందు తెచ్చండి. అమ్మవారు పుష్పం వేసింది. మీ తపన మీరు మాట్లాడే విధానాన్ని మెచ్చి ఇప్పుడే ఆ లైవ్ లోనే పడటం జరిగింది. ఇప్పుడు ఏంటంటే కలి ప్రభావం. నేను ఆ పాలు తాగాను, గిలగిలా కొట్టుకొని పడిపోయాను అంటారు. అటువంటి యుగం ఇది. నేను చేస్తున్నది ఆ శిల్పము కాదు, ఒక చిత్రము కాదు, రెండింటికి ఒక 3D పద్ధతిలో చేసి భస్మాభిషేకం, విభూది అభిషేకం చేయడానికి అనువుగా పాలాభిషేకం చేయకుండా భస్మం వేసిన తర్వాత అది తీసుకొని పెట్టుకుంటే చాలు. అందరికీ నమస్కారం. ఓం డివైన్ అండ్ ఛానల్కి స్వాగతం. మన అఖండ భారతావని కళ్ళకు పుట్టినిల్లు. ఎన్నో రకాల కళ్ళు అనేవి ఇక్కడి నుంచే పుట్టాయని చెప్తూ ఉంటారు. నిజంగా మనం చూసుకున్నట్లయితే పురాణాలు కానివ్వండి, లేకపోతే ఇతిహాసాలు కానివ్వండి, చరిత్రలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికీ సజీవంగా బతికే ఉన్నాయంటే దానికి కారణం ఈ కళలనే చెప్పాలి. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన పురాణాల గురించి కానివ్వండి, లేకపోతే అప్పుడు మన చరిత్ర గురించి చెప్పడానికి, అంటే నెక్స్ట్ తరాలకు కూడా అందించడానికి ఎంతో అద్భుతంగా ఆ చిత్రకళాకారులు అనేవి వాటిని అంత అద్భుతంగా చిత్రపటాలను రాయటం, తయారు చేయటం, డ్రాయింగ్ అనేది వేయటం, అండ్ అలాగే శిల్పాలను కూడా అంత అద్భుతంగా చెక్కటం వల్లే ఇప్పటికి కూడా అవి సజీవంగా ఉండి మన సంస్కృతి, మన సాంప్రదాయాల్ని ప్రతిబింబిస్తూ నెక్స్ట్ తరాలకు కూడా అందించడం అనేది జరుగుతుంది. మరి అటువంటి అంత గొప్ప కళలు నిజంగా అబ్బడం అనేది అంత సాధారణ విషయం కాదండి. అసలు మనం గీసే ప్రతి బొమ్మ కూడా అంటే అద్దం పట్టినట్టుగా దాన్ని చూడంగానే ఒక భక్తి భావన వచ్చేలాగా ఉండాలి. అంటే అది నిజంగా గాడ్ బ్లెస్సింగ్ అనే చెప్పాలి. చాలా కొంతమందికి తక్కువగా వస్తూ ఉంటుంది. అలా అద్భుతమైన ఆ చిత్రాలను మనకు అందించి మన ముందే ఈరోజు మనతో పాటే ఉన్నారు. ప్రముఖ చిత్రకళాకారులు వచ్చేసేసి డాక్టర్ కేశవ గురుస్వామి గారు మనతో ఉన్నారు. వారు ఎన్నో అద్భుతమైన చిత్రాలు అనేవి గీయటం అనేది జరిగిందనమాట. మరి వారి మాటల్లోనే అసలు ఈ కళ ఏ విధంగా మొదలైంది, ఎలా స్టార్ట్ అయింది అనేది వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభం, మనోభిష్ట సిద్ధిరస్తు. అసలు ఒకసారి చూస్తూ ఉంటే సరౌండింగ్స్ అంతా కూడా ఏదో ఒక ఆర్ట్ గ్యాలరీలోకి వచ్చామా, లేదంటే ఇంకా చెప్పాలంటే ఒక గుళ్ళో ఉన్నట్టే ఉంది. ఎటు చూసినా దేవుడి చిత్రపటాలు ఇవన్నీ కనిపిస్తూ ఒకలాంటి ఒక ఆధ్యాత్మిక భావన అనేది కనిపిస్తూ ఉంది. సో ఇంత అద్భుతంగా రావటానికి కారణం ఆబ్వియస్లీ ఆ చేతిలో ఏదో మహత్యం ఉందని చెప్తూ ఉంటారు. అసలు మనం వర్క్ గురించి మాట్లాడుకోవడానికి ముందుగా మీకు ఈ కళ అనేది ఏ విధంగా వచ్చింది? మీకు ఎవరైనా గురువు గారు ఉన్నారా? మాకు వంశపారంపర్యంగా వస్తున్న చిత్రకళ సంపద. అవును, మా తండ్రి గారి నుండి ఈ ఆలయ ఆగమ శాస్త్ర ప్రకారము శిల్పశాస్త్రము, చిత్రకళా లేఖనము, అనేక రకాల సాధనలతో, సిద్ధయోగులతో పరిచయాలతో ఆలయాల్లో ఆ పరిశోధన దృష్టితో తీసుకెళ్ళటము, అక్కడుండే కుడ్య చిత్రాలు ఉంటాం, వాల్ పెయింటింగ్స్ ఉంటాయి. అదేవిధంగా అక్కడున్న రాతి శిల్పాలు కానీ, దారు శిల్పాలు చెక్కతో చేసినవి కానీ,
ఊరేగింపు, ఆ రథాలు లాంటివి, తేరు ఇటువంటివి ఉంటాయి. ఆ తేరు కూడా కళాకాంతులతో వుడ్ కార్వింగ్ అనేవి అద్భుతంగా ఉండేవి. అవన్నీ చూపించి మా గురువు గారు కొన్ని ఆగమ శాస్త్ర ప్రకారం ఒక్కొక్క శిల్పం ఎలా ఉండాలి, దాని యొక్క విశిష్టత ఏంటనేది వివరించేవాళ్ళు. దానితో పాటు మా నాన్నగారు కూడా ఆ చిత్రకళ సిద్ధయోగి. ఆయనతో పాటు నేను అనేక తమిళనాడులో అనేక ప్రాంతాలు తిరగటము, ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క విశిష్టత, అక్కడున్న క్షేత్ర పాలకులు ఎవరు. ఉదాహరణకు ఇప్పుడు మనం కాశీ క్షేత్రము, అక్కడ అమ్మవారు వారాహి క్షేత్ర పాలకురాలుగా ఉంది, కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. ఇట్లా ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క దేవతామూర్తి క్షేత్ర పాలకులై ఉంటారని వాళ్ళు వివరించటము. ఆ రూపవర్ణన అనేది ఉంది, రూపధ్యాన రత్నావళి అంటాము. అది శిల్పశాస్త్రంలో అదొక ముఖ్యమైన భాగం. అప్పుడు నాకు కొందరు మహానుభావులు, గణపతి స్థపతి లాంటి వాళ్ళు పరిచయం కావటము, వారి యొక్క మార్గదర్శకత్వంలో పయనించడం జరిగింది. ఇవన్నీ కాకుండా నాకు ముఖ్యమైన మానస గురువు నాన్నగారు ఉన్న గురు పరంపర బోగర్ సిద్ధ పరంపర. ఆయన పళని కొండపైన ఉన్న నవ పాషాణ విగ్రహాన్ని తయారు చేశారు. 108 మంది సిద్ధులతో నవపాషములన్నింటినీ సేకరించి 3000 సంవత్సరముల క్రితమే, ఆయన జీవించింది కూడా 3000 సంవత్సరాలు. ఆయన బోగెన్ అనే పేరుతో చైనాలో 1000 ఏళ్ళు జీవించారు. చైనా అన్నది చీనా, అక్కడి నుండే ప్రతి వైరస్లు, రోగాలు ప్రపంచానికి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ఆ కాలం నుండి ఈ కాలం వరకు. ఎందుకంటే వాళ్ళు తినే ఆహారం అటువంటిది, అందువల్ల రకరకాల వైరస్లకు పుట్టినిల్లది. దానికి అడ్డుకట్ట వేయడానికి ఇక్కడి నుండి బోధిధర్మ అనే పేరుతో వెళ్ళి ఆయన బోగెన్గా మారి 1000 సంవత్సరాలు ఉండి అక్కడ వాళ్లకు మూలికా శాస్త్రములను వివరించి కరహత అనే విద్యను నేర్పారు. కరాటే అంటుంటాం. ఆ కరహత అనేది షావోలిన్ విద్యలని, ఈ మర్మ కళలు కొన్ని ఉన్నాయి, అవి నేర్పించి ఒక్కొక్క పాషాణంతో ఒక్కొక్క విగ్రహాన్ని ఎలా చేయాలి, ఆ పాషాణ విగ్రహం పైన పాలను అభిషేకించి ఆ పాలను తీసుకుంటే ఎలా ఉంటుందనే రత్నశాస్త్ర ప్రకారం కూడా వాళ్ళకి వివరించి అక్కడున్న రోగాలన్నింటినీ 1000 ఏళ్ల పాటు కృషి చేసి మన సనాతన ధర్మంలో ఉన్న మర్మాలు వాళ్ళకి వివరించి చెప్పటము జరిగింది. అయినా ఆయనకు మాతృభూమి పైన ఉన్న కోరిక, మమకారము ఇవన్నీ చావక 1000 ఏళ్ళు జీవించిన తర్వాత నేను ఇక భారతదేశానికి వెళ్ళాలి అని ఆ చక్రవర్తిని అనుమతి కోరితే ఆయన ఒప్పుకోలేదు. ఇక్కడ ఆయన్ని లావోస్ అని కూడా ఒక ఆలయం పెట్టి ఆరాధిస్తుంటారు ఇప్పటికీ. వాళ్ళకి లావోస్ అంటే అర్థమవుతుంది, ఆ బోగెన్ అన్న అర్థమవుతుంది. ఆయనకు ఆలయాలు ఉన్నాయి గురువుగా, షావోలిన్ టెంపుల్ అన్నిట్లోనూ ఉన్నాయి. అక్కడ ఆ మూలికా శాస్త్ర విధానము ఇక మన దగ్గరే ఈయన నేర్చుకుని అన్ని రకాలుగా వృద్ధి చెంది 1000 ఏళ్ళు ఉన్నాడు, రాజ పరంపరలో కొనసాగుతూ వస్తున్నాడు. ఇటువంటి వ్యక్తిని పంపకూడదు, వాళ్ళకి ఆ స్వార్థ చింతన, వెళ్ళిపోతున్నాడనే చింత, ఇవన్నీ కలగలిపి నిన్ను పంపించలేము, ఏమనుకోకండి అంటే, లేదు నేను వెళ్ళి తీరాలి, 1000 ఏళ్ల పాటు ఉన్నాను చాలిక, మీకు నేర్పించవలసిన విద్యలన్నీ నేర్పించాను, నా సాధన రహస్యాలన్నీ తెలియజేయడం జరిగింది. నాకు ఒక కుమారస్వామి అనుగ్రహం కలిగి ఒక విగ్రహాన్ని నిర్మించాలి. ఎందుకంటే భారతదేశంలో అనేక రోగాలు ప్రబలి జనులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ క్షేమం కోసం, లోక కళ్యాణం కోసం నేను ఒక కుమారస్వామి విగ్రహం చేయాలి అని అంటే, ఇక చక్రవర్తి తప్పదనుకొని విషం కలిపి అన్నంలో తినిపించడం జరిగింది. ఆయన నవ్వుతూ, కాలకుట విషమే కదా ఉంది, నన్నేం చేస్తుంది, ఆ విగ్రహాల్లోనే నేను జీవించడం జరిగింది కాబట్టి నాకు అదేం ప్రాబ్లం లేదు, తింటానని చెప్పి అన్నం స్వీకరించటము, వెంటనే నీలి వర్ణంలో మారిపోయి నొరగలు కక్కుకుంటూ పడిపోవటం జరిగింది. ఆయన పార్థివ శరీరాన్ని సమాధి చేయండి అని దగ్గరుండి భూస్థాపితం చేశారు. అదే సమయంలో
ప్రతి ఒక్క దేశం నుండి ఇది భోగభూమి అని అనుకుంటుంటాం, కానీ యోగ భూమి. మిగతా దేశాలన్నీ భోగభూమి, తినడము తాగటము మృగాలతో సమానంగా నిద్రించటమే తప్ప వాళ్లకు యోగా అనేది తెలియదు. భోగ భూమి అనేది కొందరు తినటము తాగటము తిరగటము నిద్రించటము ఇదే భోగం అనుకుంటారు. అంటే జల్సా రాయిల్లా తిరుగుతున్నారు అంటుంటాం. వాళ్ళు అంతే, ప్రతి నిమిషానికి ఏదో మందు తాగుతూనో విందు వినోదాలతోనో గడిపేస్తుంటారు కాలాన్ని. దేవుడిచ్చిన అపూర్వమైన వరం దేహం. ఆ దేహం అనే దేవాలయంలో మన ఆత్మలోనే పరమాత్మ కొలువై ఉన్నాడు అని గుర్తించింది ఒక భారతదేశం. కాబట్టి ప్రతి ఇంటి ముందు ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రమే రంగవల్లి. ఆ రంగవల్లి పాలవెల్లి ఒకటిగా కనెక్ట్ అవుతుంది. మనకు అదృష్ట తరంగాల్ని ఇంట్లోనికి తీసుకొచ్చేది ఉదయము ఆ రంగవల్లులే. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఒక చిత్రకారిణి ఉంటుంది, ప్రతి ఇల్లాలు చిత్రకారిణి, రత్నం లాంటిదే. కాబట్టి అటువంటి యోగ భూమిలో మనం జన్మించడం మన అదృష్టం. ఈ యోగ భూమిలో ఆ కాలంలో గురుకులాలు ఉండేవి, చతుషష్ఠి కళలు ఉండేవి. సాందీప మహర్షి దగ్గర కృష్ణ పరమాత్ముడు 64 కళలు నేర్చుకున్నాడు. ఆ 64 కళలు అన్నది 64 రోజుల్లో పరమాత్ముడు కాబట్టి ఆయన నేర్చుకున్నాడు. నేను సాధన చేసి మా నాన్నగారు చెప్తుంటే విని విని ఎలాగైనా దాన్ని సాధించాలి 64 కళలని పోరాడి 60 ఏళ్ల పాటు 16 కళల్లో కొద్దిగా ఒక 1% నేర్చుకోగలిగాడు. ఇన్ని ఏళ్ల పోరాటంలో ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నా. ప్రతిరోజు నిద్రపోవటం మాత్రం ఒక 3 hours అంతే, 3 గంటల సేపు. 12 గంటల నుండి 3 గంటల వరకే నిద్ర, సాధనలోనే. అందుకని నా స్వయం శక్తితో చతుషష్ఠి కళానిలయం 64 కళలకు సంబంధించిన ఆలయము మొట్టమొదటిసారిగా భాగ్యనగరంలో 20 ఏళ్ళుగా చేస్తున్నా. 20 ఏళ్ళుగా సమయం ఎందుకు పట్టింది అంటే అక్కడ ఏమీ లేదు, పెద్ద గోపురాలు గుళ్ళో లేవు, చిన్న చిన్న కుటీరాలు లాంటివి. కానీ కళలకు నిలయం చతుషష్ఠి కళాలయం అని కట్టారు. అందులో 64 కళలకు సంబంధించి చోరకళ కూడా ఒక శాస్త్రమే. చోరకళ అంటే దొంగలించడం అంటూ దొంగతనం చేయడం కూడా ఒక శాస్త్రం. పాకశాస్త్రం, వంట చేయడం కూడా ఒక శాస్త్రమే. నలభీమ పాకం అంటుంటాం. ఆ విధంగా రత్నశాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము, వర్ణశాస్త్రము, శిల్పశాస్త్రము, గాత్రము, చిత్రము, ఇలా అనేక రకాల 64 కళలకు సంబంధించి చేస్తాం. ఈ సాధనలో ఆయన బోగర్ గారు దారు శిల్పము కాకుండా నవపాషాణ విగ్రహం చేయగలిగిన ఏకైక గురువు ప్రపంచంలో ఆయన ఒక్కడే ఇంతవరకు. ఆ విధంగా నేను చేయాలి అని సాధన చేసి అనేక రకాల పరిశోధనలు చేసి అనేక రకాల సిద్ధయోగుల్ని ఆశ్రయించి అనేక రకాల స్థపతులను స్థపతులు అంటే కేవలం విగ్రహాలని తయారు చేసి ఆలయ నిర్మాణంలో వాళ్ళు పాల్గొంటుంటారు. పూర్వకాలము ఎన్ని టన్నుల రాయినైనా అమాంతం గాల్లోకి లేపి శిఖరం పైన పెట్టేవాళ్ళు వారి యొక్క మంత్రశక్తితో. ఇప్పుడు జరుగుతున్నది యంత్రయుగం. మీరు ఇక్కడికి రావాలన్నా, కార్లో రావాలన్నా యంత్రం పైనే రావాలి, మాట్లాడాలన్నా యంత్రంలోనే మాట్లాడాలి. ఈ లైటింగ్ చూస్తూ మనం కెమెరాల ద్వారా మాట్లాడుతున్నా ఇది యంత్రమే. ఈ విధంగా యంత్రతత్వమే జరుగుతుంది ఇప్పుడు. అంటే మంత్రయుగము అన్నది రాముడితో పూర్తయింది, తంత్రయుగము అనేది కృష్ణుడితో పూర్తయింది. ఇప్పుడు జరిగేదంతా యంత్రం. మనుషులందరూ యంత్రాల్లాగే తయారయ్యారు. అంత పూర్వము ఏదో మాట్లాడుకుంటూ కూర్చునేవాళ్ళు, కబుర్లు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు, అమ్మలకు ఎలా ఉన్నారు, బంధుమిత్రులు ఎలా ఉన్నారని మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ క్షేమ సమాచారాలన్నీ అయిపోయి ఇప్పుడు వాళ్ళకు వాళ్ళు ఒక్కొక్క ఫోన్ పట్టేసుకొని వాట్సాప్లు, గూగుల్ పే ఏదో చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఇలాగ వాళ్ళకు యంత్రంలాగా విడిగా ఇంకొక ప్రపంచంలో ఉన్నారు. కానీ చాలా మంచి మాట చెప్పారు. అంటే మంత్రంతో అని ఎందుకు ఇది మళ్ళీ నేను గుర్తు చేస్తున్నానంటే, ఇప్పుడు చాలామంది కూడా మనకి అంటే మన
పురాణాలకి సంబంధించో లేకపోతే అప్పటి కాలానికి సంబంధించిన ఎన్నో గొప్ప గొప్ప శిల్పకళతో కూడిన గుళ్ళు అలాంటి విగ్రహాలు చాలానే ఉన్నాయి. అవి వెళ్ళి చూసినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళకి షాకింగ్ ఇదేంటంటే అంత పెద్ద విగ్రహాలు లేకపోతే అంత ఏకశిలా విగ్రహాలని ఇట్లా చాలా చోట్ల మనం వింటూ ఉంటాం. ఇంత పెద్ద పెద్ద అంటే స్టోన్ కానీ లేకపోతే ఇట్లా ఏకశిల కానీ వాళ్ళు ఎలా చేశారు, అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు, ఎలా మూవ్ చేశారు అనేది చాలా మందికి కూడా సందేహాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా చూసుకున్నట్లయితే కనుక అంటే మంత్రమహిమతో మీరు ఇప్పుడు చాలా మంచి విషయం చెప్పారు. అంటే మంత్రంతో జపించి మనస్ఫూర్తిగా అట్లా స్మరిస్తే అవి కూడా చాలా అంటే అల్కగా అయిపోయాయి అంటారా గురువు గారు అప్పట్లో? అలాగే చేతుల ముందు తెచ్చండి, అమ్మవారు పుష్పం వేసింది. మీ తపన మీరు మాట్లాడే విధానానికి మెచ్చి ఇప్పుడే లైవ్లోనే పడటం జరిగింది. మీకు అనుగ్రహం మీద ఉంది అమ్మవారి లక్ష్మీ కటాక్షం. అటువంటి ఈ విగ్రహాన్ని మనం ఎంత పరవశంతో చూసి మొక్కుతున్నాము, ఆ విధంగా ఆలయానికి వెళ్ళినప్పుడు ఇహలోకము వేరు, పరలోకము వేరు. పరలోకం అనేది పరాశక్తిని గురించి, పరబ్రహ్మాన్ని గురించి మనం ఆరాధించాలి. అక్కడికి వెళ్ళినప్పుడు మనము ఆలోచించే విధానం పక్కింట్లో వాడు ఏం చేస్తున్నాడో ఏం తింటున్నాడో అని కాదు. ఆ అమ్మవారు ఎంత అందంగా ఉంది, ఆ అమ్మ ఎంత అలంకరణతో ఉంది, ఆ అమ్మ అభయహస్తం వరద ముద్రలు ఎంత అందంగా ఉంది, ఆ అమ్మ చేతి నుండి ఒక పుష్పం పడితే చాలు అని మీరు కోరకున్న అమ్మవారు ఇప్పుడు పడేసింది. కాబట్టి అటువంటి వింతలు ఇక్కడ జరుగుతుంటాయి. ఎందుకంటే సిద్ధయోగుల గురించి మాట్లాడుతున్నాము. బోగర్ అనే మా గురువు గారిని మానసిక గురువుని అనుకున్నాను. ఆయన దగ్గరుండి మీకు ఒక పుష్పం పడేలాగా చేశాడు. ఆయన అనుగ్రహం కలిగింది, అది వినే భాగ్యం కూడా కలిగింది. చాలా సంతోషం. అది కొన్ని అటువంటి మిరాకిల్స్ ఇక్కడ జరుగుతూనే ఉంటాయి మామూలే మాకు. ఎందుకంటే నా ఎదురుగానే ఆ బోగర్ సిద్ధుడు చేస్తున్నాను విగ్రహాన్ని, నవపాషాణ విగ్రహాన్ని, అనేక రకాల సాధనలతో ఆ విగ్రహం చేయడం జరుగుతుంది. మీరు ఆ నవపాషాణ విగ్రహం అన్నారు కదా, అంటే ఏమన్నా స్పెషల్ ఉంటుందా? నార్మల్గా పంచలోహాలతో విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు వేరు, దారు శిల్పం అనేది చెక్కతో చేసేవి వేరు. ఇప్పుడు పండరీపురం ఒరిస్సాలో ఉన్నది కూడా దారు శిల్పం చెక్కతో చేస్తారు. ఒక్కొక్క మాను వాళ్ళు సెలెక్ట్ చేసుకోవటము, దాన్ని తీసుకొచ్చి పవిత్రంగా బలరామ, సుభద్ర, జగన్నాథ స్వామిగా తీర్చిదిద్దడం జరుగుతుంది. దానిలోకి ఒక ప్రాణశక్తిని ఆవహింపచేసి ఇప్పటికీ శ్రీకృష్ణం వందే జగద్గురుం అని మొక్కుకుంటుండ్రు. ఇప్పటికీ ఆ కృష్ణుడి యొక్క ఆత్మ హృదయము సజీవంగా ఉంది. అక్కడ జగన్నాథుడి హృదయం, దాన్ని కళ్ళకు గంతలు కట్టుకొని పెడుతుంటారు. అటువంటి విగ్రహం నేను ప్రయత్నం చేస్తున్నా. ఒక 25 ఏళ్ల సాధన జరుగుతూనే ఉంది ఇక్కడ ఉన్న విగ్రహం. అది ఆ సాలగ్రామ విగ్రహం. ఓకే, అంటే చూస్తున్న అన్నిట్లో కూడా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంది. నేను కూడా అడుగుదాం అనుకున్నాను మాటల మధ్యలో. ఒక్కసారి దాని గురించి వివరిస్తారా మాకు? తప్పకుండా. ఇప్పుడు ఒకటి ఆ నవపాషాణ విగ్రహం చెప్పాను కదా, దాన్ని పూర్తి చేద్దాం. అందరూ ఆసక్తిగా మధ్యలో జంప్ అయ్యారని బాధపడకుండా దాని గురించి వివరిస్తాను. ఇప్పుడు పళని కొండపైన, తమిళనాడులో ఆ పళని కొండపైన ఆ విగ్రహం ఉంది. ఆ పాలాభిషేకం చేసిన తర్వాత ఆ పాలను మేము చిన్నప్పుడు కుండల కొద్దీ తీసుకొని తాగేవాళ్ళం. అది ఇంతవరకు ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచగలిగింది ఆ పాలు. అమృతం లాంటి పాలును తాగటము. ఇప్పుడు అలాంటి విగ్రహం ఆయన సుదీర్ఘమైన దీర్ఘదర్శిగా ఉన్న బోగర్ సిద్ధుడు. ఆయనకి భార్య పిల్లలు ఎవరు లేరు. లోక కళ్యాణం కోసం, అందరి ఆరోగ్య క్షేమం కోసం నవపాషాణాలని ఒకటిగా చేసి విగ్రహం చేశారు. ఒక్కొక్కసారి దాని నుండి విషవాయువులు పుట్టి దేహమంతా రంధ్రాలు పడి, అయినా పర్లేదు, అది సంజీవినిలాగా అందరికీ ఉపయోగపడాలి, ముందు తరాలకు ఎన్ని వేల సంవత్సరాలైనా ఉండాలి అనే పద్ధతిలో ఆయన ఆ విగ్రహాన్ని మలచి ఈనాటికి కొలిచేలాగా చేశాడు. ఓకే, అంటే ఒక విగ్రహం తయారు చేస్తున్నప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ. ప్రతి మనిషిలో ఒక నాగము, సర్పం ఉంటుంది. ఇంకొక నాగము దేవనాగమై ఉంటుంది, ఒక నాగము విషనాగమై ఉంటుంది.
సోహం అంటూ మనం తీసుకునే శక్తికి లోపలికి వెళ్ళి ప్రాణవాయువు మళ్ళీ అది బొగ్గు పులుసు వాయువుగా విడుదలవుతూ ఉంటుంది. అది విషనాగం, కార్బన్ డైఆక్సైడ్. ఆ శివోహం అంటూ లయం అయిపోతుంది. ఈ విధంగా మన శ్వాస నిశ్వాసల్లో 2 నాగములు అనేవి ఉంటాయి, ఈడ పింగళ అనే నాడుల ద్వారా. అవన్నీ వచ్చి ఆజ్ఞాచక్రంలో కనెక్ట్ అయ్యి ఆ తర్వాత విడుదలవుతుంది. అటువంటి తత్వంతో ఆయన అవన్నింటినీ ఆరా తీసి ఈనాటికి ప్రతి మెడికల్ షాప్లో మీరు చూశారంటే కొన్ని 70% ఆ గంధకాలు అనేవి కలుస్తాయి. పాము నుండి పాయిజన్ తీసి దాన్ని కూడా మెడిసిన్గా వాడుతుంటారు, దాని కూరల నుండి. కాబట్టి అటువంటి విషయమే ఇది. ఆ 9 విష పదార్థాలను ఒకటిగా చేయటం. నేను సాహసం చేసి కొద్ది ఇబ్బంది పడ్డాను, అయినా ధైర్యం చేసి చేయాలనుకున్నాను. అక్కడి నుండి బోగర్ పరంపరలో ఉన్న సదరగిరి అనే కొండ నుండి ఒక ఆయన శిష్యుడు రావటము, దగ్గర అవతార్ బాబా ఎలా ఉన్నారో ఆయన బోగర్ శిష్యుడే అవతార్ బాబా అని. అలాంటి యువకుడు ఒక అతను రావటము, అదేదో ఒక విగ్రహాలన్నీ చూస్తున్నట్టు తమిళ ఆచారాలు నేను అక్కడే ఉన్నందువల్ల చెన్నైలో ఒక 36 ఏళ్ళు ఉన్నాను ఆ సిద్ధయోగుల ఆరాధనలో. ఆ తమిళనాడు అంతా తిరగటం వల్ల తమిళం వచ్చు కాబట్టి ఏ ఊరు తంబి అని అడిగాను. అతను నవ్వుతూ నా పేరు శివరాజ సిద్ధర్ అని చెప్పి శివరాజర్ అన్నాడు, అంతే సిద్ధర్ అని చెప్పుకోలేదు. శివరాజు ఏ ఊరు మీది? చదరగిరి అని. నేను లోపలే ఎగిరి గంతేసినంత పని చేసి, ఎందుకంటే అక్కడే బోగరు ఆ విగ్రహాన్ని తయారు చేసింది ఆ కొండల్లోనే. చదరగిరి అంటే 4 కోణాలు ఉన్నది, అంటే రాహు యొక్క స్థలము అని అర్థం. సప్తగిరి అంటే కేతు స్థానం, అదే మోక్షస్థానం తిరుమల కొండ. ఆ సదరగిరికి సప్తగిరికి కనెక్షన్ అనేది మధ్యలో ఉండేదే రాహు కేతువుల క్షేత్రము కాళహస్తి, శ్రీకాళహస్తి. కాబట్టి అక్కడికి సిద్ధయోగులందరూ వచ్చేవాళ్ళు. ఈనాటికి బోగర్ శిష్యుడైన కొంగనార్ అనే సిద్ధయోగి జీవ సమాధి తిరుమల కొండపైన ఉంది, అది గుప్తంగా ఉంచబడింది. ప్రతి ఆలయం దగ్గర ఒక్కొక్క సిద్ధయోగి ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. పళని కొండపైన బోగర్ సిద్ధుడు. ఇప్పటికీ కౌపీన తీర్థము అంటే పాలని అభిషేకించినప్పుడు ఆ కౌపీనము దగ్గర మాత్రము ఆ పాలు నిలబడి ఒక్కొక్క డ్రాపు ఒక్కొక్క చుక్క పడుతూనే ఉంటుంది రాత్రంతా. ఉదయము దాన్ని ఒక పాత్రలోకి సేకరించి భక్తులకు ఇస్తుంటారు. ఎటువంటి కుష్టు వ్యాధుల నుండి ఎటువంటి వ్యాధులున్నా నయమవుతుంది. అటువంటి అద్భుతమైన విగ్రహము బోగర్ పళని సుబ్రహ్మణ్య స్వామి. ఆ స్వామి అక్కడ ఉన్నాడు, ఆయన అప్పుడప్పుడు దర్శించుకుంటూ ఉండటము. ఆయన ఎలాగంటే ఈ కలియుగాంతం వరకు చేయకుండా, కలియుగాంతంలో ప్రళయం వస్తే మనుషులకు ఇంకొక నివాసమైన గోళం ఏది అని కనిపెట్టి మార్స్ అని గుర్తించి ఆ మార్సులో ఒక గుహలో ఈ సుబ్రహ్మణ్య స్వామిని నవపాషాణాలతో పెట్టడం జరిగింది. ఈనాటికి అది స్వేదంతో నిండి ఒక్కొక్క డ్రాప్ కింద పడుతూ చిన్న నీటి గుంట అయింది. అది ఆ నీటి గుంట కాస్త చెరువుగా మారి, ఆ చెరువు కాస్త నదిగా మారి, ఆ చెరువు ఆ నదిగా మారిన తర్వాత అది మళ్ళీ మేఘావృతమయ్యి వర్షించాలి. అది జన నివాస యోగ్యం కావాలి. అందుకని ఆయన ఆ విగ్రహాన్ని పెట్టాడు. ఇప్పటికీ ఆ విగ్రహం ఉంది. మొదట పెట్టింది గణపతిని, ఎందుకంటే మొదట ఆరాధన చేయాల్సింది గణపతిని. కాబట్టి మీరు ఇప్పుడు కూడా నేను ఈ విషయాన్ని చెప్తే 10 ఏళ్ల క్రితము భక్తి ఛానల్ ఏదో ఒక ఛానల్లో చెప్పాను. అప్పుడు చెప్తే అందరూ ఆ రోజుల్లో ర్యాకెట్లు లేవు, ఏమీ లేవు, ఏ విధంగా వెళ్ళాడు ఆయన, అది ఇప్పుడు వాళ్ళు ఆ గ్రహం మీదకి ఏ విధంగా వెళ్ళాడు, మీరు భలే చెప్తున్నారండి. ఇప్పుడు నాసా వాళ్ళు చెప్తే మన వాళ్ళు నమ్ముతున్నారు. గణేష్ ఆన్ మార్స్ అని టైప్ చేస్తే గణేష్ విగ్రహం సాక్షాత్కారం అవుతుంది, మార్స్ పైన ఉంది. గుహలో ఉన్న విగ్రహం కెమెరా కన్నుకి ఇంకా అందలేదు, అది కూడా త్వరలోనే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది ఎక్స్రే కెమెరాకి అందాలి. అది అటువంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మానవులకు అందరికీ నివాస యోగ్యము 9 గ్రహాల్లో ఒక్క కుజగ్రహం, ధరణీ గర్భ సంభూతం అంటాం కుజుడిని, మార్స్.
కాబట్టి అటువంటి గ్రహంలోకి వెళ్ళి అక్కడ పెట్టి వచ్చిన వ్యక్తే బోగర్. మీరు స్వయంగా వెళ్ళి అక్కడ పెట్టి రావటం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఈ భౌతికమైన శరీరం కాకుండా జ్యోతి రూపంతో వెళ్ళేవాడు, కాంతి వేగంతో వెళ్ళేవాడు. ఆ జ్యోతి రూపము, కాంతి వేగము లేకుంటే మనం తులసీదాసు దీనిలో భూమికి సూర్యుడికి ఉన్న దూరాన్ని ఆయన ఆ రోజే హనుమాన్ చాలీసాలో రాయడం జరిగింది. ఎంత కాంతి దూరం ఎంత ఉందని. ఈరోజు నాసా వాళ్ళ లెక్కలకి ఆ లెక్కలకి సరిపోయింది కదా. మనం ఓం అనేది ప్రతి మంత్రానికి ముందు ఓం అంటుంటాం. ఆ ఓం అనేది ఇప్పుడు నాసా వాళ్ళు సూర్యగ్రహంలో భ్రమణ శక్తి అక్కడున్న శబ్ద తరంగాల్ని రికార్డ్ చేస్తే ఓం అంటూ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కటి మన యోగ భూమి నుండే ఈ బోగర్ లాంటి సిద్ధయోగులు కనిపెట్టి ఆ మంత్ర శబ్ద తరంగాలకున్న శబ్ద భేదము, శబ్దనాదము గుర్తించిన వాళ్ళు. ఆ విధంగా అటువంటి నవపాషాణ విగ్రహం చేయాలని సాధన చేస్తున్నాను. దానికి సరైన ఇంకా కొన్ని సమకూర్చుకొని చేయాలి అని చెప్పి అతన్ని కోరితే ఆ అబ్బాయి సదరగిరి అని చెప్పేసరికి ఎగిరి గంతేసినంత పని దొరికాడు నాకు కుర్రాడు అనుకుని ఆనందంగా అనుకునేసరికి వెనక్కి తిరిగి చూసి అబ్బాయి ఏదో పెయింటింగ్స్ చూస్తున్న వ్యక్తి, నేను అంత ఈజీగా దొరకను గురుగారు అన్నాడు. నేను ఉలిక్కిపడి లేచి నిలబడి దండం పెట్టాను. వచ్చినవాడు సామాన్యుడు కాదు, ఎవరో సిద్ధయోగి. కూర్చోండి అంటే నన్ను నువ్వనే సంబోధించండి, పర్లేదు ఏకవచనంతోనే అని. ఆ తర్వాత నువ్వుతూ మీరు విగ్రహం చేయాలనుకుంటున్నారు కదా, అదే కదా మీరు సంకల్పం అన్నాడు. అవును. అయితే ఆ విగ్రహం చేసేటప్పుడు మీ శరీరం అంతా తూట్లు పడిపోతుంది. దానిలో నుండి కళ్ళకు కనిపించని ఒక పొగ బయలుదేరుతుంది. నవపాషాణాలని గట్టిపరిచేటప్పుడు నేను సజీవ సమాధికి రెడీ చేసుకొని సిద్ధం చేసుకొని నేను ప్రారంభిస్తున్నాను. అన్నిటికీ మీరు నేను సిద్ధపడే మీరు మొదలు పెడతారు. కాబట్టి నేను నిర్మిస్తున్న ఆలయంలో దానికి సిద్ధం చేసుకొని ప్రారంభించాను అన్న. అతను నవ్వుతూ మాకు అన్నీ తెలుసు, ఆ వివరాలు తెలుసుకోవటానికి నేను వచ్చాను. మీరు ప్రయత్నం చేసే రోజు నేను వస్తున్నా, నాతో పాటు ఇంకొక 8 మంది సిద్ధయోగులు వస్తారు. నేను ఫోన్ నెంబర్ అడిగితే నవ్వేశాడు. మీరు ఇంత సిద్ధయాత్రలో ఉన్నారు, మాకు అడవుల్లో ఫోన్లు గుహల్లో ఎక్కడో ఇది చేస్తుంటాయి, కాబట్టి మీరు శివరాజ్ సిద్ధర్ అని పిలవండి వస్తాను. అది ప్రారంభించే సమయంలో అతన్ని అనుకోవటము, బోగర్ సిద్ధ గురుభ్యో నమః అనుకున్నాం. కరెక్ట్గా ఉన్నట్టుండి మేఘాలు కమ్ముకోవటము, వర్షం, విపరీతమైన వర్షం. ఆ వర్షాల్లో ఈ శ్రీకారం చుట్టేసరికి గ్లాస్ డోర్ అదే తెరుచుకోవటము, ఈ కుర్చీల కదలికలు, వీళ్ళు శిష్యులందరూ భయపడ్డారు. ఇంకా వాళ్ళు వచ్చారన్నది అర్థమైంది. వెంటనే ఒక సీతాకోక చిలుక రావటము, దాని వెనక ఒక తూనీగ రావటము, ఇవన్నీ తిరుగుతూ ఉంటే విభూది పరిమళం, వాళ్ళు ఆ రూపంలో వచ్చారనే సంకేతం అందింది. ఇంకా నా కార్యక్రమం ప్రారంభించాను. సుమారు 1 గంటకు ఆయన శుక్ర నక్షత్రం, ఆయన భరణీ నక్షత్రం. ఆ రోజు భరణీ నక్షత్రం, ఇవన్నీ శాస్త్రయుక్తంగానే నేను చేస్తుంటాను. ఆ భరణీ నక్షత్రము శుక్రదశలో ఆయన పుట్టాడు కాబట్టి శిల్పి అయ్యాడు. కాబట్టి ఆ భరణీ నక్షత్రము శుక్రవారం రోజు 1 to 2 శుక్రవారం ఉందని ఆ సమయంలోనే ప్రారంభించడము. మళ్ళీ 6 వరకు ఆ సమయం ముగిసేంత వరకు వేసి అమ్మయ్య అనుకున్నా. ఇది ఇబ్బంది పడి బ్యాక్ పెయిన్ వచ్చి అమ్మయ్య అనుకుని రిలాక్స్ అయ్యేసరికి అప్పుడు కరెంటు పోయింది. అంతవరకు కరెంట్ ఆపారు. పిడుగులు, వర్షం, అంత వర్షం పడుతుంటే అప్పటికి కరెంట్ కట్ అయింది. ఇంకా ఆ రోజుతో బ్రేక్ ఇవ్వమని అర్థమైంది. సో మొదలు పెట్టడం అయితే వాళ్ళు వచ్చి చేయించారు. ఆ రోజు నుండి చేస్తున్నాను. 1000 రుద్రాక్షలు అందులో అదనంగా పొందుపరిచి 108 రుద్రాక్షలు, నేను దానిలో 108 పగడాలని అలంకరించి దాన్ని చేయటం జరిగింది. అదేవిధంగా 108 మూలికలను కూడా అదనంగా జోడించాను. ఎందుకంటే నేను చేస్తున్నది రెండింటికి ఒక 3D పద్ధతిలో చేసి భస్మాభిషేకం, విభూది అభిషేకం చేయడానికి అనువుగా. అంటే పాలాభిషేకం చేయకుండా భస్మం వేసిన తర్వాత అది తీసుకొని పెట్టుకుంటే చాలు.
అలా పెట్టుకోవడానికి అనువుగా చేస్తున్నారు. మామూలుగా అయితే విగ్రహాలకు అభిషేకాలు అవి చేస్తారు. ఇప్పుడు ఏంటంటే కలి ప్రభావం. నేను ఆ పాలు తాగాను గిలగిలా కొట్టుకొని పడిపోయాను అంటారు. అటువంటి యుగం ఇది. ఆ కలి దోషం ఉన్న ఆకలి ప్రపంచం ఇది. కాబట్టి అటువంటి ప్రభావం పడకుండా ఆ విభూతి పెట్టుకుంటే చాలు. అది నోట్లో వేసుకోకుండా పెట్టుకున్నాడు కాబట్టి ఏం కాదండి. అది కాస్త ముందు జాగ్రత్త ఆయన హెచ్చరికతోనే చేసా. పరిపూర్ణమైన స్థితికి వచ్చింది. దగ్గర పూర్తి, ఇంకొక నెలలో పూర్తవుతుంది. అది ఆవిష్కరణ ఎవరి చేత చేయిద్దామో అని ఆలోచిస్తున్నాను. అష్టాదశ సిద్ధ గురుపీఠం అని పెట్టాము. మొట్టమొదటి సిద్ధపీఠంలో వ్యాస మహర్షిని పెట్టాము గురు పౌర్ణమి రోజు. ఆ వ్యాస మహర్షి ఎక్కడైతే ఉన్నాడో అక్కడుండే పీఠాధిపతి నైమిసారణ్యం నుండి రావటము, ఆయనే వచ్చి నేను ఆవిష్కరణ చేస్తాను, రేపే చెయ్యాలని చెప్పటము, 24 గంటలు ఆ విగ్రహాన్ని వెతికి పట్టుకోవటము, ఆవిష్కరణ చేయటం జరిగిపోయింది. ఇప్పుడు ఈయన్ని ఏ సిద్ధయోగిని పిలిపించి ఆవిష్కరణ చెయ్యాలని ఆలోచిస్తుంటే హఠాత్తుగా మొన్న ఒకరోజు పళని కొండపైన ఉన్న ఒక సిద్ధయోగిని ఆయనే పరిచయం చేసి, 98 ఏళ్ళ వృద్ధుడు ఆయన, 98 ఏళ్ళు, ఇప్పటికీ కావడి మోస్తూ గంతులేస్తూ పాటలు పాడుతూ చిన్న కుర్రాళ్ళ ఎగురుతూ, ఆయనే నాకు నవంబర్ 3వ తారీఖున వస్తున్నాను హైదరాబాద్కి అని చెప్పటము, వచ్చి అక్కడ పరిస్థితులను బట్టి నేను ఆవిష్కరణ చేస్తాను, వాళ్ళే ఫిక్స్ అయిపోయారు. అంటే ముందుగా ఇవన్నీ లిఖితం, ఎవరి ద్వారా చేయబడాలి, అది నేను చేశానన్న విషయం విని ఆయన ఆనందంతో పొలగించిపోయి, ఇన్ని ఏళ్ల తర్వాత ఒక శిల్పి నాకు దొరికాడు, ఇది పూర్తి చేసిన తర్వాత నాకు వాళ్ళు అటువంటిది ఒకటి మీరే చేయాలి అని చేసిస్తాను. ఇట్లాంటి అరుదైన శిల్పాలు కానివ్వండి, లేకపోతే చిత్రపటాలు కానివ్వండి, చేస్తున్నప్పుడు కూడా చాలా నియమ నిబంధనలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మనసు అనేది అలజడితో ఉంటుంది. ఇప్పుడు అదొక కడలి, ఆలోచన కడలి. ఒక ఆలోచన తర్వాత అలల్లాగానే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆ చిత్తశుద్ధితో మనము ఒక చిత్రాన్ని చేయాలి. ఈ అమ్మవారిని అందంగా తీర్చిదిద్దాలి, కళ్ళు కలువల్లా ఉండాలి, ఇలాగ అనుకుంటూ చేస్తేనే ఆ కళ్ళు బాగుంటాయి, అందంగా ముఖారవిందం ఉంటుంది. అలా కాకుండా నేను ఇంకెవరినో ఊహించుకోనో లేదా ఇంకేదో ఆలోచిస్తూనో చేస్తే ఆ రూపకల్పన అన్నది రాదు. మన ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి మన 72,000 నాడుల్లోకి ప్రసరణ అయ్యి ఒక చిత్ర రూపంగా తీర్చిదిద్దు. ఇప్పటికీ కొన్ని అపురూపమైన శిల్పాలు, అమరశిల్పి జక్కన్న, ఇప్పటికీ అటువంటి వాళ్ళు చెక్కిన విగ్రహాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి నేను గొప్ప శిల్పిని అని ఎవరు చెప్పలేనటువంటి స్థితి. ఎందుకంటే ఇప్పుడు వాడే హై హీల్స్, వస్త్రధారణ, కేశ అలంకరణ, ఇటువంటివి ఆభరణాలు, ఇవన్నీ ఆ రోజుల్లోనే ఆయన చేశారు. ఇప్పటికీ గాలిలో తేలియాడే స్తంభము ఉంది. ఈ చెవులో దర్బన్ పెట్టి ఈ చెవులో తీస్తే వస్తుంది. అటువంటి విగ్రహాలు ఉన్నాయి. అద్భుతమైన కళాకారులు ఉన్నారు ఆ రోజుల్లో. ఇప్పుడు మనం ఇంజనీర్లు ఇవన్నీ అని చెప్పుకుంటున్నాం, కానీ ఇప్పుడు వాళ్ళ ఊహకు కూడా అందనటువంటివి. వాళ్ళంతా యోగ సాధనతో చేసిన శిల్పులు, చిత్రకారులు. వాళ్ళని అందరినీ సందర్శించుకునే భాగ్యము అంటే మనోనేత్రంతో దర్శించుకోవటం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు అమరశిల్పి జక్కన్నని వేడుకుంటూ ఒక రోజంతా గడిపారు. శిల్పాలని చూడమంటే ఇక్కడ కూర్చున్నావు ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకుని ఇదంతా ఆరాధించు అని మా గురువు అంటే, లేదు మొదట ఆయనే నా గురువు అనుకుంటున్నాను. ఇంకా ఆయన ముందు మనం అణుమాత్రమే. అటువంటి శిల్పకళని చూడడం జరిగింది. ఇక పెన్నుతోనో పెన్సిల్తోనో కూడా లిఖించలేని, చిత్రలేఖనం చేయలేనటువంటి డిజైన్లన్నీ అలలు పొంగినట్టు ఇలా పైకి ఎగిసినట్టు ఆ తామర పుష్పాలు, శిల్పాలు అద్భుతమైన నయనానందకరంగా ఉంటాయి. ఇంకా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే 10 రోజులు 20 రోజులైనా. ఇంకా ఫుడ్ కూడా తినం, కడుపు నిండిపోతుంది అన్నమాట. అంత కనుల విందుగా ఉంటుంది.
అంత ఆరాధన తత్వంతో వాళ్ళు చేశారు కాబట్టి తరతరాలకు ఈరోజు శిల్పి చనిపోలేదు జక్కన్న గారు, అమర శిల్పి అయ్యాడు. రూపంలో ఇంకా కాబట్టి ఇప్పటికీ ఆయన గురువుగా నిలిచిపోయాడు ప్రపంచాన్ని. అట్లా నాకు బోగర్ గురువు ఆదర్శమయ్యాడు. ఆయన్ని ఆదర్శంగానే తీసుకొని ఆ విగ్రహాన్ని చేస్తున్నాను. అదేవిధంగా నేను ఏదో సిద్ధయోగి అయిపోయాను, ఏదో కమర్షియల్గా కార్పొరేట్ సిద్ధుడుగా మారిపోయాము అనుకోకుండా నిరాడంబరంగా నా చిత్రలేఖనం కొనసాగిస్తూ వస్తున్నాను. ఇదే వృత్తిని చేసుకుంటూ ఉన్నాను. ఇదే ఆర్ట్ టెంపుల్ గ్యాలరీలోనే చేసుకుంటూ ఉన్నాను. ఈనాటికి ఆ విగ్రహం ఇంకా పూర్తి కాలేదు. ఎందుకంటే 20 ఏళ్ళుగా కట్టడం ఏంటంటే వింతగా అని చాలామంది అడుగుతున్నారు. నేను డొనేషన్స్ తీసుకోవడం లేదు, విరాళాలంటూ తీసుకోకుండా నాకు వచ్చిన చిత్రకళను పణంగా పెట్టి ఇవన్నీ చేస్తున్నాను. ఎటువంటి డొనేషన్స్ ఏం లేకుండా మీ సొంత ఖర్చులతోనే మీరు ఇవన్నీ చేయడం అనేది. ఇంకొక విషయం గురూజీ గారు, మామూలుగానే ఇప్పుడు మీరన్నట్లుగా కొన్ని శిల్ప కళలు కానివ్వండి, లేకపోతే విగ్రహాలే తీసుకుంటే ఇప్పుడు వచ్చిన తర్వాత అమ్మవారి ఒక్కసారి చూసినప్పుడు అమ్మవారు యాక్చువల్లీ చూసే విధానాన్ని బట్టి కూడా కొంతమందికి ఉగ్రంగా కనిపిస్తారు, కొంతమందికి పసిపాప నవ్వుల్లా కనిపిస్తారు, కొంతమందికి ప్రసన్న వదనంతో ఉంటారు. అలా ఒక్కొక్కరికి ఒక్కోలా దర్శనమిస్తూ ఉంటారు. కొన్ని శిల్పాలు కానీ విగ్రహాలు కానీ చూసినప్పుడు మనం కూడా ఒకలాంటి ఆధ్యాత్మిక భావనలోకి వెళ్ళిపోతాం. కొంతమంది అయితే చాలామంది చెప్తూ ఉంటారు, అంటే విన్నది కూడా నేను, కళ్ళల్లోంచి ఏకదారి వచ్చేస్తూ ఉంటాయి. అది వాళ్ళకు కూడా తెలియకుండానే తన్మయత్వంతో అలా అవుతుందా అనేది అసలు మేము ఎక్స్ప్లెయిన్ చేయలేని భావన అని చెప్తూ ఉంటారు. అంటే ఒక చూసే వ్యక్తికే ఆ విధంగా ఉంటే మరి అంత అద్భుతంగా తీర్చిదిద్దే ఆ చిత్రకారుడు లేకపోతే శిల్పికి కానీ అసలు వాళ్ళు చేస్తున్నప్పుడు ఆ భావన ఏ విధంగా ఉంటుంది? అంటే మీరు ఎన్నో ఇప్పుడు చేశారని చెప్తున్నారు, ఇలా తయారు చేస్తున్నప్పుడు మీ భావన ఏ విధంగా ఉంటుంది ఆ టైంలో చేస్తున్నప్పుడు? ఇప్పుడు ఉదాహరణకి అమ్మవారిని గురించి అడిగారు కాబట్టి, చెన్నైలో నేను ఉన్నప్పుడు నా శిష్యుడు ఒక అతను ఉండేవాడు. అతను అప్పుడు శిల్పాలు, దారు శిల్పము, రాతి శిల్పము ఇటువంటివి చేసుకుంటూ వచ్చేవాడు. కొన్ని అలవాట్ల కారణంగా వెనకబడ్డాడు, కానీ మళ్ళీ నేను అతన్ని కొద్దిగా మార్పు తీసుకొచ్చి మళ్ళీ నేను హైదరాబాద్కు వచ్చేసాను అన్న తర్వాత అతను వెన్నంటి నా వెనక ఇక్కడికి రావటం, అక్కడక్కడ కొన్ని విగ్రహాలు చేయటం జరిగింది. ఉన్నట్టుండి అతనికి అమ్మవారి విగ్రహం చేయాలని ఎవరో వాళ్ళు చెబితే వాళ్ళ ఆర్డర్ పైన అతను ఒక అమ్మవారి విగ్రహాన్ని చేయటము, చేసిన వెంటనే దెబ్బలు తినడం జరిగింది. ఎదురింటి వాళ్ళతో గొడవలు, పక్కింటి వాళ్ళతో గొడవలు, షర్ట్లు చింపుకోవడం, కొట్టుకోవడాలు జరిగినాయి. ఒకరోజు నా దగ్గరికి వచ్చి అమ్మవారిని చేశానండి, ఆ అమ్మవారిని రౌద్రంగా ఉంది, చేసినప్పటి నుండి నాకు ఈ విధంగా దెబ్బలు, గొడవలు అవుతున్నాయి, ఏం చేయాలి? అతను ప్రారంభించిన సమయం కరెక్ట్గా ఉంది. ప్రతిరోజు నైవేద్యం ఏదో పెడుతున్నాడు, అన్నీ బాగానే చేస్తున్నావు, కానీ నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. అమ్మ బిడ్డను ఏం చేస్తుంది? కాలితో తన్నా బిడ్డను విసుక్కోకుండా లాలిస్తుంది, పాలిస్తుంది. కాబట్టి ఆ అమ్మ ఏం చేయదయ్యా, నీవు శిశువు లాంటి వాడు, నీవెందుకు భయపడుతున్నావు? మళ్ళీ ఒక వారం తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చాడు. మా ఆవిడతో గొడవ అయింది, విడాకులు ఇస్తానంటుంది, ఈ అమ్మవారిని మొదట ఏం చేయాలో మీరు చెప్పండి, ఎక్కడ పెట్టమంటారు? ఏం కంగారు పడద్దు, ఇంకో 10 రోజులు చూద్దాము, కొద్ది ఆరాధన విధానం మార్చుకో అని చెప్పి మళ్ళీ అతను కొన్ని సలహాలు ఇస్తే, ఒక 2 వారాల తర్వాత మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు షర్టు చింపుకొని. ఏమైంది అంటే, మా అబ్బాయితో గొడవ పడ్డాను, షర్ట్లు చింపుకొని చూడండి మొత్తం జరిగింది, రభసగా ఉంది, నాకు ఇంకా తట్టుకోలేను. సరే, నువ్వు పూర్తిగా భయపడిపోయావు, ఎప్పుడైతే నువ్వు భయపడతావో రోడ్లో తిరిగే కుక్కకు కూడా హీనమైపోతావు, అది తరుముకుంటూ వస్తుంది. ధైర్యంగా నిలబడితే అది ఏం చేయదు. కాబట్టి నువ్వు భయపడిపోయావు, అమ్మని అనవసరంగా ఏదో భద్రకాళియో రుద్రకాళి అనుకున్నావు, నువ్వు తీసుకెళ్ళి ఎక్కడైనా గుడిలో పెట్టేసేయను. సుమారు 10 గుళ్ళు తిరిగాడు, ఎవరో వెనక్కి గుంజుతున్నట్టయి భయపడిపోతూ చివరికి పెద్దమ్మ గుడిలో కూడా పెట్టడానికి వెళ్ళాడు, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర. అక్కడ కూడా పెట్టనివ్వకుండా ఎవరో లాగినట్టు అయింది వెనక్కి అని ఫోన్ చేశాడు.
చేసి ఒక గంట సేపట్లోనే తీసుకొచ్చి శుక్రవారం రోజు ఇక్కడ ఈ సమయాన్ని దించేసాడు. ఏమయ్యా గుళ్ళో పెట్టమంటే ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడికి తెచ్చావన్నా. లేదు గురువుగారు, నన్ను పెట్టనివ్వలేదు అమ్మవారు. మీరు ఇది మాయా విచిత్రం, మాయో కళ తెలియటం లేదు, ఎవరో నన్ను వెనక్కి గుంజుతున్నట్టుంది, చివరికి ఇక్కడ పెట్టాలనిపించింది, తెచ్చి పెట్టేశాను, ఈ అమ్మ బాధ్యత మీదే అని ఇక్కడ పెట్టేశాడు. వెంటనే మా ఇంట్లో మా ఆవిడ వాళ్ళు కూడా భయపడ్డారు. అతను అన్ని దెబ్బలు తిన్నాడు, ఎందుకు అనవసరంగా అమ్మవారు రౌద్రంగా ఉంది అంటున్నాడు. నాకెందుకు అమ్మవారు నవ్వుతూ కనిపిస్తుంది. నేను ఆరాధించేది చండి చాముండేశ్వరి కాబట్టి అమ్మవారు ఏం చేయదు అంటూనే ఉన్నాను. ఇంతలో ఒక భ్రమరాంబ వచ్చింది, అంటే సీతాకోక చిలుక. ఈ విగ్రహం ఇక్కడ పెట్టిన వెంటనే ఒక ప్రదర్శనం చేస్తుంది. నేను ఇంకా చేతులు ఎత్తి దండం పెట్టి అమ్మకి ఇక్కడ ప్రతిష్ఠ అక్కడే పెట్టేసి పూజ చేశా. ఆనాటి నుండి 20 ఏళ్ళుగా ఈనాటి వరకు ఆ సీతాకోక చిలుక రావటము, ప్రదర్శన చేసుకొని వెళ్తూ ఉంటాను ఇప్పటికీ. అది అదొక విచిత్రము. కొందరు ఇప్పుడున్న మినిస్టర్లు, సీఎంలు అందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని కొలుచుకొని వెళ్ళిన వాళ్ళే, వాళ్ళ పేర్లు చెప్పకూడదు నేను, కాబట్టి అది గోప్యంగా ఉంచాల్సిన విషయాలు. ఆ విధంగా వాళ్ళు ఒక ప్రధానమైన స్థానానికి వెళ్ళినప్పుడు గోపన్నపల్లిలో ఒక 10 ఎకరాలు ఇస్తాను, ఇంకెక్కడో కొండాపూర్లో మసీదు బండ ఉంది అక్కడ ఇస్తానని ఆ రోజుల్లో అంటే, నేను విరాళాలు తీసుకొని ఏమనుకోకండి అని చెప్పి తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు అది 100 కోట్లు, అక్కడ ఒక గజం కూడా కొనలేము, అంత రేట్లు అయిపోయినాయి. కానీ నా స్వయం శక్తితో నేను అమ్మిన చిత్రాలతో కొద్ది చిన్నపాటి స్థలంలో ఈ చిత్ర ఆలయం అని ప్రారంభించాం. ఇప్పుడు మీరు చెప్పిన ఈ అమ్మవారు, ఇక్కడ ఉన్న అమ్మవారు, ఆమె స్వయంగా వచ్చి కూర్చున్న అమ్మవారు. అందరికీ అమ్మే కరుణించి కటాక్షాన్ని ఇస్తుంది. ఈనాటికి కొన్ని విచిత్రాలు జరుగుతూనే ఉంటాయి. భ్రమరాంబిక అని కూడా, భ్రమరాంబిక సీతాకోక చిలుక రావటము, ప్రదర్శన చేసుకొని వెళ్తుంటుంది. ఒకసారి నా పైన వాలింది. అది ఎప్పుడైతే మనుషుల పైన వాలదు, అటువంటిది కూర్చున్న వెంటనే ఢిల్లీ నుండి ఒక లెటర్ రావటము, రాష్ట్రపతి పురస్కారం మీరు అందుకోవాలి అని సంకేతం అందటము, ఇవన్నీ జరిగాయి. ఆ అమ్మవారి అనుగ్రహంతో. ఆ తర్వాత రెండవసారి కూర్చున్నప్పుడు జపాన్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఉన్న మన ఆలయాలకు సంబంధించిన విశేషాలన్నీ తెలుసుకొని అక్కడ కొన్ని పరిశోధనలు చేసుకొని వచ్చా. ఈ విధంగా అమ్మవారే ఇవన్నీ చేయిస్తుంది అంతే. మీ వెనక చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి చాలా విశేషంగా కనిపిస్తుంది, దాని గురించి ఒకసారి వివరిస్తారా మాకు? ఎక్కడైతే సాలగ్రామ విగ్రహంతో వ్యూహలక్ష్మి సమేతంగా వెంకటేశ్వరుడు ఉంటాడో అక్కడ అనంతమైన సంపద చేరిపోతుంది.